श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। శరత్చంద్రికలు రెండవ భాగం నియమం. భక్తుడు: గురువుగారు, ఏదో ఒక గొప్ప కార్యం సాధించడం కన్నా ఒక మంచి పనిని నిలకడగా స్థిరంగా చెయ్యడమే ఉత్తమమని ఎక్కడో చెప్పగా విన్నాను. గురువుగారు: అవును, అదే నియమం. భక్తుడు: అయితే ఒక నిర్దిష్టమైన నియమం పెట్టుకోవడం వలన ప్రయోజనం ఏమిటి? గురువుగారు: నియమం నిన్ను నీ మనసు చేతిలో మోసపోనివ్వదు. ఎందుకంటే అది నీకు నీ లక్ష్యాన్ని ధ్యేయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. నీ లక్ష్యం వైపు నువ్వు మరింతగా లగ్నం కాగలవు. మనసు ఎప్పుడూ ఊగిసలాడుతూ చంచలంగా ఉంటుంది. మనసు ఈరోజు సత్సంగం ఉంది, కానీ నాకు ఈరోజు ఇంట్లోనే ధ్యానం చేసుకోవాలని ఉంది. ఇప్పుడు వెళ్ళి మనసును బహిర్ముఖం చేసుకోవడం, 10 మందిలో కూర్చొని ఆ చెమట వాసన భరించడం వంటివి నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈవేళ సత్సంగానికి వెళ్ళను. ఇంట్లోనే కూర్చొని మనసును అంతర్ముఖం చేసుకుంటాను అని అనుకుంటుంది. ముందు అది అలానే మొదలవుతుంది. రెండవ రోజుకి మన సంకల్పం మరింత బలహీనపడుతుంది. సత్సంగాన్ని తప్పించుకోవడానికి మన మనసు వేసే ఎత్తులే ఇవన్నీ. మన మనసును సులభంగా ఒప్పించడానికి ముందు ఇటువంటి ఉదాత్తమైన కారణాలతోనే సంకల్పం వికల్పం కావడం మొదలవుతుంది. అందుచేత అది సమర్థనీయమనిపిస్తుంది. తర్వాత ఆ రెండవ రోజు ఆ వ్యక్తి నిద్రపోతాడు. 3వ రోజు సినిమాకు పోతాడు. 4వ రోజు పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వెళతాడు. ఇంక సత్సంగం ఎక్కడా? అది అంతటితో అయిపోయింది. ప్రతి విషయంలోనూ ఇలానే జరుగుతుంది. కాబట్టి నియమం నిన్ను నీ మనసు చేతిలో మోసపోనివ్వదు. మోసం చేసేది దేనిని? నీ లక్ష్యం నుండి దూరం చేసి నీదైన ఆనందం వైపుకు వెళ్ళనీయకుండా నిన్ను మోసం చేస్తుంది. ఇవన్నీ మనసు చేసే జిత్తులు. మీరు నిరంతరం సత్సంగం అనే స్థితిలో ఉండే అంతవరకు నియమం అవసరం. క్రమం తప్పకుండా 6 ఆ నియమాన్ని అంటిపెట్టుకోవడము అవసరం. గురువుగారు: నియమం అంటే మీరు ఏమి చెయ్యాలో అది ఒక విధి విధానం. భక్తుడు: ఆ విధులు కమెండ్మెంట్స్ వంటిదా, లేక ప్రవర్తనా నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ వంటిదా? గురువుగారు: అవును, అది ఒక రకమైన ప్రవర్తనా నియమావళే. యోగ శాస్త్రాలలో దానిని అలాగే నిర్వచించారు. భక్తుడు: ఈ నియమాలను పాటించాలంటే ఆ పాటించే వ్యక్తికి విచక్షణ జ్ఞానం, ఎంపిక చేసుకోగల సామర్థ్యం ఉండాలి కదా? గురువుగారు: అందుకనే మీకు నచ్చిన లక్ష్యమంటూ ఒకటి ఉండాలని నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మొత్తం మీద మనం చెయ్యవలసిందల్లా మనకు ప్రీతికరమైన ఆ విషయం మీద దృష్టి పెట్టడమే. మన దృష్టిని దాని మీద లగ్నం చేసుకోవడానికి మనం ఏం చెయ్యాలి? దీనిని మీరే నిర్ణయించుకోవాలి. మనం ఏవి చెయ్యకూడదు, మన దృష్టిని మలిచేటటువంటివి ఏమిటి అనే విచక్షణ మీకు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని చెప్పడానికి మీకు ఏ శాస్త్రము అవసరం లేదు. ఎందుకంటే అది మీ అనుభవం కాబట్టి మీకు తెలుస్తుంది. భక్తుడు: మీ ఉద్దేశం అది నియమం ఒక రకమైన క్రమశిక్షణలా కాకుండా మన ప్రేమ వలన వస్తుందనా? గురువుగారు: అవును. అప్పుడు అవి నియమ నిబంధనలలాగా విధులలాగా కనిపించవు. అవి అలాంటివి కాదు. నేను మిమ్మల్ని ఉదయాన్నే ఈ గోడ దగ్గర నుండి ఆ గోడ దాకా 10 సార్లు నడవమని,
ఊరికినే చెప్పాననుకోండి, అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలియకపోయినా సరే మీరు చేసి తీరాలి అనుకున్నప్పుడు అది విధి అవుతుంది. మీరు ఎందుకు చేస్తున్నారో, ఏమి చేస్తున్నారో మీకు చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు నిర్ణయించుకోవాలి. ఈ పని నాకు ఇష్టమైన లక్ష్యం పట్ల దృష్టిని నిలుపుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అనే వివేచన ప్రతి క్షణం ఉండాలి. నాలో తెలిసి తెలియనట్లుగా ఉన్న ఆ ఆనందమనే భావనను స్పష్టం చేసుకునేదానికి ఇది సహాయపడుతుందా అని మనం దానిని ఎప్పుడూ తరిచి చూసుకుంటూనే ఉండాలి. గురువుగారు: నేను 1971వ సంవత్సరంలో మాస్టర్ గారిని మొదటిసారిగా కలుసుకున్నాను. తర్వాత ఆయన నాతో సత్సంగం బాధ్యతలు తీసుకో అన్నారు. దాని అర్థం ఏమిటంటే ఆ గదిని, బాబా ఫోటోలను సత్సంగానికి సిద్ధం చేయడం మాత్రమే. బాబా ఫోటోలు అలమరలో ఉండేవి. వాటిని బయటికి తీసిపెట్టి పూలమాలలు వెయ్యాలి. అది మామూలు సత్సంగం. మాస్టర్ గారు దీని నిర్వహణ బాధ్యతలు నీవి అన్నారు. 6 సంవత్సరాల పాటు నేను పూండీలో గడిపిన రోజులలో తప్ప ప్రతి గురువారం నేను ఆ బాధ్యతలు నిర్వర్తించాను. అది ఒక నియమం. కనీసం ఒక్కసారి కూడా నేను దానిని వదిలిపెట్టలేదు. ఒకవేళ వరదలు వస్తాయి అనుకుంటే నేను ముందుగా 5 గంటలకే బల్లకట్టు మీద విద్యానగర్ వెళ్ళేవాడిని. గాలివానలు, తుఫానుల వంటివి వచ్చినప్పుడు బస్సులుండేవి కాదు. నడిచే వెళ్ళేవాడిని. 104, 105 డిగ్రీల జ్వరం ఉన్నా సరే వెళ్ళేవాడిని. ఏం జరుగుతుంది? మహా అయితే నేను చచ్చిపోతాను, అంతే కదా. అంతకుమించి ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగదు. వెళ్లాల్సిందేనని 6 సంవత్సరాలలో నేనొక్కసారి కూడా వెళ్లకుండా ఉండలేదు. నేను వెంకటగిరికి వచ్చిన తర్వాత కూడా ప్రారంభంలో నేను ప్రతి గురువారం విద్యానగర్కి వెళ్ళి సత్సంగం చేస్తూ ఉండేవాడిని. మాస్టర్ గారు నన్ను ఆ బాధ్యతల నుండి తప్పించేదాకా అది అలాగే కొనసాగింది. ఆయన, వద్దు, నువ్వు ఇంక ఇక్కడికి రావలసిన అవసరం లేదు, వెంకటగిరిలోనే సత్సంగం చెయ్యి అని చెప్పారు. అందుకని నేను వెంకటగిరిలో సత్సంగం ప్రారంభించి దానిని అక్కడ కొనసాగించాను. ఒక్కసారి కూడా క్రమం తప్పలేదు. నేనేదైనా చెయ్యాలని ఒక్కసారి అనుకుంటే ఇక వేరే ప్రశ్నే లేదు. చనిపోవడానికి మించి ఇంకేమన్నా జరుగుతుందా? అలాంటప్పుడు దానికి సిద్ధంగా ఉండాలి అని అనుకునేవాడిని. నువ్వు చెయ్యాలనుకున్న దాన్ని చేసేస్తే ఏమీ జరగదు. అలా కాకపోతే అసలు చెయ్యాలని అనుకోవద్దు. దాని ద్వారా నేను ఏమి సాధిస్తాను? నేను ఎందుకు చెయ్యాలి? కోట నుండి విద్యానగర్ దాకా అంత దూరం శ్రమపడి నడిచిపోవడం ద్వారా నేను ఆధ్యాత్మికంగా ఏమైనా ప్రయోజనం పొందుతున్నానా? ఇలా ఎప్పుడూ ఆలోచించేవాడిని కాదు. అప్పుడు నేను విద్యానగర్లో ఉండేవాడిని కాదు. రాత్రి సమయాలలో విద్యానగర్ నుండి మా ఇంటికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు నడవవలసి వచ్చేది. నేను ఏమి పొందాను, ఏమి పొందలేదు, ఆ విషయాలన్నిటి గురించి ఆలోచించేవాడిని కాదు. ఒకవేళ ఏదైనా చేస్తుంటే దానిని అలా చెయ్యడమే, అంతే. నా మనసు నన్ను ఎప్పుడూ మోసపుచ్చడానికి ప్రయత్నించలేదు. ఒకవేళ అది నన్ను మోసం చెయ్యాలని చూస్తే నేను 2 పనులు చేసేవాడిని. చలికాలంలో ఒకవేళ నేను వేకువన 3 గంటలకి నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చెయ్యాలని నిశ్చయించుకుంటే కొన్నిసార్లు 3 గంటలకి చాలా చలిగా ఉంటుంది. అబ్బా,
అయినా నేను నిద్ర లేవాలా అనే ఆలోచన వచ్చేది. ఆ ఆలోచన నా మనసులోకి వచ్చినప్పుడు, ఓహో, నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అయితే రా అనుకునేవాడిని. తర్వాత రోజు నేను ఏం చేసేవాడినంటే, ఒక కుండలో నీళ్లు పోసిపెట్టి అనుకున్న దానికంటే ఇంకాస్త ముందుగా, అంటే 2 గంటల 45 నిమిషాలకి లేచి గడ్డ కట్టించే ఆ చల్లటి నీటితో స్నానం చేసేవాడిని. ఇంకోసారి మనసు కనీసం ఆ ఆలోచన చెయ్యడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఆపై కనీసం అటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే నేను ఏమి చేస్తానో దానికి తెలుసు. వేకువజామున 3 గంటలకి నిద్ర లేవడం, ఆ కుండలో నీళ్లతో స్నానం చేయడం, ఇవన్నీ చూసి నన్ను అందరూ వెర్రివాడుననుకునేవారు. గురువుగారు చిన్నగా నవ్వుతూ, భక్తుడు, అది ఓ ప్రయత్నంలాగా అనిపించేదా? గురువుగారు, అది ఏదైనా సరే, ప్రయత్నమంతా నా మనసు నన్ను మోసం చేయకుండా చూసుకుంటూ తక్షణం దానికి బుద్ధి చెప్పడం అంతే. తర్వాత కొంతకాలానికి అది నన్ను మోసం చేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఈరోజు విద్యానగర్ బస్ మిస్ అయ్యాను. సరే, రేపు వెళ్దాంలే అన్న ఆలోచన వచ్చిందంటే, ఆ రోజు నేను విద్యానగర్ నుండి కోటకు 2 సార్లు నడిచేవాడిని. గురువుగారు నవ్వుతూ, ఆహా, నువ్వు బస్సు మీద ఆధారపడుతూ ఉన్నావుగా, సరే ఉండు, నీ సంగతి చూస్తా అని. భక్తుడు, ఆ మందు మనసు మీద పనిచేసిందా? గురువుగారు, అవును, అది తప్పకుండా పనిచేస్తుంది. పని చెయ్యకుండా ఎందుకు ఉంటుంది? భక్తుడు, వేరే వ్యక్తికి శిక్షణ ఇచ్చినట్లు. గురువుగారు, దానిని నువ్వు ఎలా పిలిచినా సరే, నేను అవన్నీ ఆలోచించేవాడిని కాదు. నేను మోసపోకూడదు అన్న ఒక్క విషయాన్ని నేను పట్టించుకునేవాడిని. వేరే వాళ్ళు నన్ను మోసం చెయ్యవచ్చు. నన్ను నేను మోసం చేసుకోవడంలో అర్థమేముంది? ఆత్మవంచన చేసుకోవడం. కనీసం నేను దానినైనా ఆపవచ్చు. అయినా ఈ విషయాలన్నీ మీకు చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ మీకు చాలా భయంగా అనిపిస్తాయి. ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. భక్తుడు, గురువుగారు, గాలివాన వచ్చినప్పుడు, బస్సు రానప్పుడు, ఇలాంటి సమయాల్లో నియమభంగం కలగకుండా ఉండేందుకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది కదా? గురువుగారు, ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ప్రయత్నమంటూ ఉంది. కానీ ఆ ప్రయత్నమంతా మనసు చేతిలో మోసపోకుండా ఉండటం కోసమే. అంతే, అంతవరకే. నియమం గురించి, దాని విలువ గురించి, దానిని పాటించడం, వీటి గురించిన సందేహం ఏమీ లేదు. నేను చెప్పిన ఉదాహరణలు మన మనసు మనల్ని మోసం చేయకుండా చూసుకునే అంతవరకే. అంతే, కేవలం అంత ప్రయత్నమే అవసరం. భక్తుడు, కానీ అప్పటి మీ ఉద్దేశం మాత్రం మీ నియమానికి భంగం కలగకూడదనే గదా? గురువుగారు, అది నియమం పట్ల మాత్రమే కాదు, మిగతా విషయాలలో కూడా మనసు నన్ను మోసం చేయకుండా చూసుకోవడం. నియమం విషయంలో నీకు తరచి చూసుకోవడానికి ఒక ప్రమాణం ఉంటుంది కాబట్టి అది స్పష్టంగా కనిపిస్తుంది. అది మనల్ని ఎక్కడ మోసం చేస్తుందో తెలుస్తుంది. అలా కాకపోతే మనకు తెలియదు. మనం మన మనసు చేతిలోనే మోసపోతాం. మనల్ని మోసం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి, మాయలో పడేయడానికి వేరే వాళ్ళు అవసరం లేదు. మనల్ని మనమే మోసం చేసుకోగల సమర్థులం మనం. భక్తుడు, గురువుగారు, ఆ నియమాన్ని పాటించడం వలన అది మిమ్మల్ని మీ లక్ష్యానికి దగ్గర చేస్తుందని మీకు ఎలా తెలుసు? గురువుగారు, నాకు తెలియదు.
భక్తుడు: కానీ అది మీకు తప్పకుండా తెలిసే ఉండాలి. లేకపోతే మీరు దానిని నియమాన్ని ఎందుకు అంటిపెట్టుకున్నారు? గురువుగారు: నాకు తెలియదు. నా గురువుగారు నాకు ఈ బాధ్యత అప్పగించారు అని మాత్రమే అనుకున్నాను. అది ఆయన ఆశీర్వచనంతో భావించి నేను చేశాను, అంతే. అదే నన్ను నా లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. బాబాకు సంబంధించినది ఏది చేసినా సరే అది నన్ను నా లక్ష్యం వైపుకు తీసుకువెళ్తుంది. అది ఎలా తీసుకువెళ్తుంది అనే దాని గురించి నేను పట్టించుకోలేదు. అది ఆయన సమస్య. దాని గురించి నేనెందుకు బాధపడాలి? ఒకవేళ అది సరిపోకపోతే అది ఆయన పొరపాటు, నా పొరపాటు కాదు. నేను మాత్రం ఆయన చెప్పినట్లు చేస్తాను, అంతే. భక్తుడు: ఈ మధ్య సత్సంగంలో ఒకరు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ ఆనందాన్ని మీరెలా పొందారు అని మిమ్మల్ని అడిగారు. దానికి మీరు నేను చెయ్యవలసింది చేశాను, బాబాను ప్రార్థించాను అని చెప్పారు. మీరు ఏమి చెయ్యాలో మీకు ఎలా తెలుసు? గురువుగారు: నేను చెయ్యవలసిన దాంట్లో నా ఎంపికంటూ ఏమీ లేదు. బాబా మీద దృష్టి పెట్టాలి, అంతే. అదే నేను చెయ్యవలసింది. మనం ఏదైనా చెయ్యాల్సి వచ్చినప్పుడు మనం ఎంపిక చేసుకునేది ఏమీ ఉండదు. నాకు వేరే అవకాశం లేదు. నేను దానిని బాబా మీద లగ్నం అవ్వడం చెయ్యాల్సి వచ్చింది. భక్తుడు: అంటే మీరు బాబా మీద లగ్నం కాకుండా ఉండలేకపోయేవారా? గురువుగారు: అంతకుమించి నేను చేయగలిగిందేముంది? నేను వేరే పనులు చేయడానికి ప్రయత్నించాను, కానీ ఎందుకనో నా మనసు వాటి మీదకు పోవడం లేదని గ్రహించాను. భక్తుడు: గురువుగారు, మన బలహీనమైన స్థితిని అధిగమించడానికి మనం చేసే ప్రయత్నాలు కూడా ఆ బలహీన పరిస్థితిలో నుంచే ఉద్భవిస్తాయని, కాబట్టి ఆ ప్రయత్నాలకు కూడా పరిమితులుంటాయని చెప్పారు. క్రమశిక్షణను, మనోనిగ్రహాన్ని వివిధ రూపాలలో సాధన చేసే చాలామంది తాత్కాలికంగా మాత్రమే తమ లక్ష్య సాధనలో సఫలీకృతమవుతున్నారు. మీరు ఒక నియమానికి ఖచ్చితంగా ఎలా కట్టుబడి ఉండగలిగారు? మీరు దానిని విజయవంతంగా ఎలా సాధించగలిగారు? అది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. గురువుగారు: ఈ నియమం నా ఆలోచన సరళి నుంచో నా నేపథ్యం నుంచో వచ్చింది కాదు. చాలామంది దానిని కుటుంబ సాంప్రదాయంగానూ ఆచార వ్యవహారాలలో భాగంగానూ చేస్తారు. కానీ నేను ఎటువంటి ఆచారాలు పాటించేవాడిని కాదు. నియమాల వంటివి ఏమీ లేవు. మా కుటుంబానికి మతపరంగా కానీ, ఆధ్యాత్మికత పరంగా కానీ, భక్తి పరంగా కానీ ఎటువంటి నేపథ్యము లేదు. గురువుగారు నవ్వుతూ: పైన ఉదాహరించిన దేని ఆధారంగానూ అది రాలేదు. నియమాన్ని అనుసరించడం ద్వారా నా లక్ష్యం పట్ల, దానిని చేరుకోవడం పట్ల నాకు ఎక్కువ స్పష్టత రావడానికి అది ఉపయోగపడుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే అది నియమం నాకు ఉపయోగపడుతుందని నా అనుభవం. అందుకే నేను దానిని అంటిపెట్టుకున్నాను. అందుకనే నేను మీరు మీ లక్ష్యాన్ని తెలుసుకోకుండా ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవద్దు అని చెబుతూ ఉంటాను. చాలామంది తమ లక్ష్యాన్ని తెలుసుకోకుండా, దానిని అనుభూతి చెందకుండా, తమకేం కావాలో చూసుకోకుండా లక్ష్యాన్ని పెట్టుకోవడం అనే పొరపాటు చేస్తుంటారు. అందుకనే నేను మీ అవసరం ఏమిటో తెలుసుకోమని చెబుతూ ఉంటాను. లక్ష్యాన్ని పెట్టుకోవడం, లక్ష్యాన్ని తెలుసుకోవడం అనేవి రెండు భిన్నమైన విషయాలు.
భక్తుడు: మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు నియమాన్నే అంటిపెట్టుకొని ఉండడం మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారా? గురువుగారు: దానిని పాటించడానికి నేను ప్రయత్నించలేదు. అది దేనిని పాటించడం లాంటిది కాదు. అది చాలా సహజంగా జరిగింది. మొత్తం విషయములో అది ఒక భాగమైపోయింది. భక్తుడు: ఆ నియమాన్ని అంటిపెట్టుకోవడానికి మాకు అంత బలం ఎక్కడి నుండి వస్తుంది? ఎందుకంటే మా ఇష్టాయిష్టాలతో బలహీనంగా తయారై మా మనసు ఎటుపోతే అటుపోతుంటాము. గురువుగారు: అది ఎక్కడ నుండి వస్తుందో నాకు తెలియదు. అయితే అది లక్ష్యాన్ని చేరుకోవాలి అనే మన కోరిక వలన రావచ్చనుకుంటాను. అది మాత్రమే బలాన్నివ్వగలదు. భక్తుడు: కాబట్టి నియమం వాస్తవంగా మనం ఎక్కడున్నామో చూపిస్తుంది కదా గురువుగారు? గురువుగారు: అవును, అందుకని వాచా ఎవరైనా చెప్పినప్పుడు నేను ఎప్పుడూ నమ్మను. వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని నుండి తీసుకుంటాను. భక్తుడు: కానీ మీ విషయంలో నియమాన్ని అంటిపెట్టుకోవడానికి లక్ష్యాన్ని చేరుకునేదానికి సంబంధం ఉంది. ఆ నియమాన్ని అంటిపెట్టుకోవడం అనేది మీ లక్ష్యం వైపుకు మిమ్మల్ని నడిపించింది. గురువుగారు: అవును, అదే నియమం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.